ఖచ్చితంగా వాళ్ళ వైఫ్ వచ్చేసి ఆ అమ్మాయి మాధురి రావుతో కాలు పట్టుకొని సారీ చెప్పాలి. అదే రివర్స్ ఆ అమ్మాయి ఒక మాట మాట్లాడి నీ మొగుంది తప్పంతా అప్పుడు నీ పరువు ఆడిపోతుంది, నాకు అర్థం కావట్లేదు. బట్ తను మాధురి రావుతో నేను పర్సనల్గా చూసాను, నాకు తను తెలుసు, చాలా మంచిది తను, అంటే వ్యక్తిగతంగా చాలా మంచిది. ఒక మొగోడు నేను ఒక మొగోనే కాబట్టి చెప్తున్నా, ఒక మగాడిది అంటే అనుగ్రహం లేకుండా ఏ ఆడది అట్లా తప్పు చేయదు. ఎందుకంటే అక్కడ దాకా పోయిందంటే వీడింత ఇంట్లో ఆ క్షణంలో వాళ్ళు సహించలేరండి, ఆ కోపంలో పెట్టేసింది. కానీ ఎంతైనా కూడా కోపం కంట్రోల్ చేసుకుంటే బాగుంది. సాయి ఈశ్వర్ వాళ్ళ వైఫ్ ఏదైతే ఉందో ఒక ఆడదే కదా, అలా వీడియో తీసి పెట్టడం తప్పు కదా. అది వీడియో తీసి పెట్టి పిల్లోడు ఉన్నాడా అని అంత అడుగుతున్నావు కదా, మళ్ళీ నీకేమైంది? పిల్లోడు ఉన్నాడు, మళ్ళీ మొగుడిని అన్నీ ఆపుకొని నీకు వద్దురనైనా అన్ని మూసుకొని ఇంట్లో కూర్చొని చెప్పొచ్చు కదా. అంటే వాడు తెచ్చి పెడుతున్న డబ్బులతో నేను ఎంజాయ్ చేస్తున్నావు, ఇప్పుడు వచ్చేసి పిల్లోడు ఉన్నాడా అవే అడుగుతున్నాను. నైట్ వైరల్ చేశారు, మార్నింగ్ వచ్చి మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మా హస్బెండ్ తప్పు లేదు, ఆమె మీడియా మీద పడింది. అదే హస్బెండ్ తప్పు లేదు, ఈమె ఏం మాయ చేసిందంటే ఒక మొగోడు నేను ఒక మొగోనే కాబట్టి చెప్తున్నా, ఒక మగాడిది అంటే అనుగ్రహం లేకుండా ఏ ఆడది అట్లా తప్పు చేయదు. ఎందుకంటే అక్కడ దాకా పోయిందంటే వీడింత మ్యానిపులేట్ చేసిందో తెలియదు కదా, ఏ ఆడది అట్లా చేయదు. అంటే ఉన్నారు కొంతమంది డబ్బుల కోసం పోయేవాళ్ళన్నారు, నేను అది అనట్లేదు. బట్ తను మాధురి రావుతో నేను పర్సనల్గా చూసాను, నాకు తను తెలుసు, చాలా మంచిది తను, అంటే వ్యక్తిగతంగా చాలా మంచిది. బట్ ఇలా ఇక్కడ దాకా పోయినా కూడా తను కొడుతున్నా కూడా ఒక్క మాట అదే రివర్స్ ఆ అమ్మాయి ఒక్క మాట మాట్లాడి నీ మొగుంది తప్పంతా అప్పుడు నీ పరువు ఆడిపోతుంది, నాకు అర్థం కావట్లేదు. బట్ తను ఏంటంటే సరే తప్పు అయిపోయింది, అంటే రావడం నా తప్పు అనే దాంతో తను సైలెంట్ ఉంది. ఒక్క మాట తను నోరు తెలిసింది, వీళ్ళ బతుకులు ఆడిపోతే నాకు అర్థం కావట్లేదు. అది ఆలోచించుకోవట్లేదు కదా. హస్బెండ్ సెలబ్రిటీ వీళ్ళ హస్బెండ్ కాపాడుతూ ఆ సెలబ్రిటీని తిట్టడం అనేది ఎట్లా? ఇప్పుడు ఎలా జరుగుతుందంటే ఒక చిన్న క్యారెక్టర్ వేస్తారు, వీళ్ళు సెలబ్రిటీని ఫీల్ అయిపోతున్నారు. ఈ మీడియా వాళ్ళంతా వాళ్ళని కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు అడిగేసరికి వీళ్ళు ఒక పెద్ద స్టార్లు కూడా అంత తీయరు, వీళ్ళంతా బిల్డప్ ఇస్తారు. ఒక సెల్ఫీ అడుగుతా ఆయన మామూలు బిల్డప్ ఇయ్యరు. ఈ బిల్డప్ల వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబర్లకి నేను రెస్పెక్ట్గా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇలాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయకండి. ఫస్ట్ ఏంటంటే వీళ్ళని మీరు ఆఫీస్ మీ ఛానల్లో పిలిపించి కూర్చోబెట్టి వాళ్ళకి టీలు కాఫీలు ఇచ్చి ఇంటర్వ్యూలు తీసుకొని వాళ్ళ వల్ల మీకు ఏదైనా వస్తే ఏదో కొంచెం డబ్బులు వస్తే అంతేగాని ఏమి లేదు. మీరు ఎలాంటి వాళ్ళని తీసుకోవాలంటే రీసెంట్గా అగ్ని పరీక్షలో మన ఒక ఆమె పేరేంటి రాజకుమారి, అలాంటి వాళ్ళని తీసుకోండి. ఎందుకంటే అలాంటి వాళ్ళు వాళ్ళ బాధలు బయటికి వస్తాయి. అలాంటి వాళ్ళు ఎంత కష్టపడి వస్తున్నారనే ఇంకో లేడీస్కి ఇంప్రెషన్ అయితే అంటే మీరు చేయడం వల్ల మిగతా ఆడవాళ్ళకు స్ట్రాంగ్ నిలబడేలాగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి వేస్ట్ అని అంటున్నాను. అవును, ఇప్పుడు రీసెంట్ కూడా ఏదో రిలీజ్ అని ఒక 3 days ముందు ఏదో పోస్ట్ పెట్టింది. సో అలాంటి ఫేమ్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇలా ఉంటే నెక్స్ట్ ఎలా ఉండబోతుంది మరి? ఈ వీడియో తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉండదు? అనవసరంగా వాళ్ళ భార్యనే చెడగొట్టింది కదా అది. ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ది తన భార్య, ఆ అమ్మాయికి ఏముందండి, ఆ అమ్మాయి మళ్ళీ చేసుకుంటే అర్థం చేసుకుంటే ఇప్పుడు ఈమె పరువు పోయింది కదా. నువ్వు వీడియో తీసుకుంటూ వాడు డైరెక్ట్ బాత్రూంలో నువ్వు రా బయటికి రా, ఆ షర్ట్ ఉంది, ఈ ఘోరాలేని నాకు అర్థం కావట్లేదు అసలు. ఇది ఎట్లయిందంటే ఈమె ఏదో ఒక సినిమా వచ్చింది రీసెంట్గా, ఆ సినిమాలో వాళ్ళిద్దరు లవర్స్ లోపల అని చెప్పేసి వీడియో తీసుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ టైప్లో అనిపించింది నాకు ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి వాళ్ళని మీరు ఒకవేళ పెళ్ళిళ్ళు చేసుకుంటే ఇండస్ట్రీ రాకండి, ఇలాంటి ఎఫ్ఐఆర్లు పెట్టుకున్నాండి. ఎందుకంటే ఆమె ఒక లేడీనే కాబట్టి కొంచెం ఎవరికి మోసం చేయకండి, ఏదైనా ఉన్నా సీక్రెట్గా వేసుకోండి. ఇలా వీడియోలు తీసి బయట పెట్టి మా మనోభావాలు దెబ్బతి చేయకండి అనవసరంగా. వీడియో పెట్టింది బయటకు వచ్చి వాళ్ళ హస్బెండ్ కాపాడుతుంది, మన అమ్మాయికి ఏం చెప్పాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని వైఫ్ వచ్చేసి ఆ అమ్మాయి కాలు పట్టుకొని సారీ చెప్పాలి. ఎందుకు చెప్పాలా? ఒక అబ్బాయి తప్పు లేని అమ్మాయి ఎవరు రారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి అనవసరంగా కొట్టడము, ఇష్టం వచ్చేట్టు మాట్లాడి ఎట్లా పడితే అట్లా మాట్లాడేసింది. అందుకే ఖచ్చితంగా వాళ్ళ వైఫ్ వచ్చేసి ఆ అమ్మాయి మాధురి రావుతో కాలు పట్టుకొని సారీ చెప్పాలి. అండ్ తర్వాత తనేం చెప్తాడో వినాలి. ఏంటంటే అవతలను తప్పు లేకుండా ఎవరు వెళ్ళరు. ఈమె కొడుతుంది, ఆమె పక్కన పిల్లోడు ఉన్నాడా లేదా, బట్టలు లేకుండా ఉన్నారా, అది ఇదంటే అదెందుకు పోయిందో అర్థం కాదు. అంటే ఆ ప్లేస్లో మాధురి ప్లేస్లో ఆమె ఉండాలనుకుంటే మిస్ అయ్యేది, అందుకే తను బాధపడుతుంది నాకు తెలిసి. బట్ ఓకే, నెక్స్ట్ టైం నీకు కూడా ఆ ఛాన్స్ వస్తుంది. బట్ సీరియస్గా మాధురి రావుతోడికి ఆమె ఖచ్చితంగా కాలు పట్టుకొని సారీ చెప్పాలి. ఎందుకంటే బట్ ఇద్దరికి తప్పు ఉంది, దయచేసి ఒక ఆడపిల్లని బ్లేమ్ చేయకండి, తనకి సారీ చెప్పాలి. నేనైతే చెప్పేది ఒకటే అండి, ఆ అమ్మాయి అసలు ఇట్లాంటి పర్సనల్ వీడియోస్ పెట్టడం అయితే రాంగే, కానీ ఆమె అయితే అసభ్యకర అయితే వీడియోలు అయితే ఏం పెట్టలేదు. సో ఏంటంటే ఫేమస్ కొంచెం ఒక యాక్టర్గా ఎదుగుతుండు, బాసింగ బలాలే సాంగ్ తోటి మంచిగా ఒక గుర్తింపు వచ్చింది. సో ఆ గుర్తింపు కానీ ఇంకా మంచి ఆపర్చునిటీ అనేది పోవడానికి కారణమైంది అంతే.
సొంత భర్త ఫేమ్ని ఈ ఒక్క వీడియోతో పోగొట్టిందనొచ్చు. తప్పకుండా 100% అండి. కానీ ఎవరికైనా కూడా తన భర్త వేరే అమ్మాయితోటి ఉన్నది అన్నప్పుడు అంటే యాజ్ ఏ కామన్ మ్యాన్గా ఎవ్వరు కూడా తట్టుకోలేరండి. సెలబ్రిటీ అని ఇక దీనికి సెలబ్రిటీ అనే రంగు రుద్దడం రాంగ్ అండి. ఎందుకంటే ఒక అమ్మాయి భర్త కానీ లేదంటే ఒక అమ్మాయి కానివ్వండి ఎవరైనా ఒక వేరే అబ్బాయితోటి కానీ ఒక అమ్మాయి ఇంకో అబ్బాయితోటి ఉన్నప్పుడు ఆ మూమెంట్లో ఆ క్షణంలో వాళ్ళు సహించలేరండి. ఆ కోపంలో పెట్టేసింది. కానీ ఎంతైనా కూడా కోపం కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది. నార్మల్ పీపుల్ వాళ్ళు జస్ట్ సెలబ్రిటీస్ లాగా ఇప్పుడు ఎదుగుతున్న మనుషులుగా అవును. ఆలోచించి పెట్టాలని ప్రజలు అనుకుంటున్నారు అందరూ. తప్పకుండా ఆలోచించే పెట్టాలి. కానీ నేను ఏమంటున్నా ఆ క్షణంలో మనం అసలు ఏం చేస్తామనేది మన కంట్రోల్లో కూడా ఉండదు. ఇంకా చాలా మంది అయితే ఇప్పుడు అదే వాళ్ళ భార్య అట్లా చేసే ఉంటే ఆయన అక్కడనే చంపేయకపోవా. ఒక ఉమెన్ చేసే ఉంటే అది ఎంత పెద్ద క్రైమ్ ఈరోజు అబ్బాయి చేసేవారికి చాలామంది ట్రోల్ చేసి అది అక్కడికే ట్రోల్స్ లాగానే వదిలేస్తారు. అది అమ్మాయి చేసే ఉంటే చాలా క్రైమ్గా అది మొత్తం ఎంత వైరల్ చేస్తుంటే అంత వైరల్ చేస్తారు. ఆ అమ్మాయి మీద పడిందని చెప్పేసి ఆ అమ్మాయిని బ్లేమ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఇప్పుడు అదే అండి, ఇప్పుడు అందరూ కూడా నెటిజన్ కామెంట్స్ చేస్తున్నారు. ఏమని, మంచి కెరియర్ని నువ్వు నాశనం చేసుకున్నావు, మీ హస్బెండ్ ఎదిగితే నీకు కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి, నీకు కూడా మంచి లైఫ్ ఉంటుంది, నువ్వు సో ఇలా చేయమని ఆమెకి ఎవరు గైడెన్స్ ఇచ్చిరో లేకుంటే ఆమె ఎవరిని అప్రోచ్ అయిందో మనకు తెలియదు. దాని తర్వాత ఏం జరిగిందో అనేది ఆమె ఏ విధంగా రియలైజ్ అయిందనేది మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా మాట్లాడుకున్నారో ఆ సంభాషణ పూర్తిగా మనకు తెలియదు కాబట్టి మనం దాని గురించి ఎక్కువ డిస్కషన్ చేయలేము. కానీ ఒకటి మాత్రం వాస్తవం అండి, ఎందుకనంటే వాస్తవానికి ఒక స్త్రీని మనం బహిరంగంగా మనం ఉంచడం అనేది అయితే కరెక్ట్ పద్ధతి కాదు. ఆమె కూడా అది రియలైజ్ అయ్యి ఆమె కూడా తప్పని అంటే సారీ చెప్తే కూడా మంచిది. అంటే అసలు విషయం పక్కన పెట్టి వాళ్ళ భార్య ఆమె హైలైట్ అయిపోయింది ఈ విషయంలో. ఇప్పుడు అసలు విషయం ఒకటండి, ఇప్పుడు సుప్రీంకోర్టే తీర్పిచ్చింది ఎవరితోనైనా సహజీవనం చేయొచ్చు, తప్పు లేదని సుప్రీంకోర్టే ఇప్పుడు తీర్పిచ్చింది. అలా ఈమె ఎవరండి? కాకపోతే ఏంటంటే ఏదున్నా అది ఆమె దగ్గర ఉన్న ప్రూఫ్స్ తోటి కోర్టులోనా లేదంటే పోలీస్ స్టేషన్లో లేకుంటే నలుగురు పెద్ద మనుషుల దగ్గరనా ఏదైనా పంచాయతీ చేసుకుంటే అయిపోయి ఇంకొక అమ్మాయిని బదనం చేసుడు అనేది ఇది చాలా రాంగ్. అది ఎందుకంటే ఆ అమ్మాయి ఫేస్ కానీ అంటే ఆ అమ్మాయిని మొత్తం టోటల్గా ఇప్పుడు వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు, వాళ్ళు చాలా సఫర్ అవుతుంటారు. ఆ అమ్మాయికి వెనుక ఎవరెవరు ఉన్నారనేది వాళ్ళందరూ కూడా సఫర్ అవుతారు. ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అంటారు ఉల్టా అమ్మాయి? అదే అంటున్నా, నేనేమంటున్నా, ఒకసారి ఆమె వాళ్ళ పేరెంట్స్ని కలిసి మరి ఇది సంగతి ఇది వాళ్ళ ఎవరైనా నలుగురు పెద్ద మనుషులు లేదంటే పోలీస్ స్టేషన్ ఎక్కడైనా అప్రోచ్ అయితే బాగుండేది.